హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఈ 2 రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న అంశం ఢిల్లీ లిక్కర్ స్కామ్. అయితే అవినీతినే చేయనంటూ వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే పెళ్లి సంచలనాలను అయితే సృష్టించిందని చెప్పాలి. అయితే ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్? అయితే ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారికి దీనికి ఏంటి సంబంధం అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి మద్యం పాలసీకి సంబంధించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. అయితే వారు ఏం చేశారంటే ఈ పాలసీకి సంబంధించి ఒక 60% ప్రభుత్వం, అలాగే 40% ప్రైవేటు వాళ్ళు ఈ మద్యం దుకాణాలను అయితే నడపడం జరుగుతుంది. అయితే ఏదైతే ప్రభుత్వం వాటా కింద 60% మద్యం దుకాణాలు ఉంటాయో వారే దీనికి సంబంధించినటువంటి రేట్ని, ఏదైతే రేటు అమ్మకానికి ఉండే రేట్ని ఉంటుందో అది వీళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. అదే ప్రకారంగా ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటిది కూడా రన్ చేయాల్సి ఉంటుంది. ఇది అసలైనటువంటి ప్రభుత్వం నిర్ణయించినటువంటి లిక్కర్ పాలసీ. అయితే ఇలా కొన్ని రోజులు సాగుతూ ఉండగా 2021 మార్చ్ అయితే 20లో ఈ డీల్ చేసుకున్నారు. 21 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సౌత్ గ్రూప్కి సంబంధించిన ఎవరైతే రామచంద్ర పిల్లై కవిత వీళ్ళ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు అక్కడ దాకా కొన్ని నెలలు అక్కడ ప్రయాణం చేసి ఢిల్లీ ప్రభుత్వం వారితో ప్రయాణం చేసి ఒక సుమారు 6 నెలలు అక్కడే ఢిల్లీలో ఎక్కడో ఒక రూమ్ తీసుకుని వీళ్ళతో మంతనాలు అయితే సాగించడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు ఒక కొత్త పాలసీని అయితే ఢిల్లీ ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల ఏంటి లాభం అని వారు అడిగినప్పుడు దీనికి ప్రభుత్వానికి 9,500 కోట్లు అదనంగా మీకు లాభం ప్రభుత్వ ఖజానాకు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఈ పాలసీని మీరు అమలు చేయండి అని అయితే వారికి చెప్పడం జరిగింది. అయితే ఏంటి ఆ పాలసీ అనేదంటే అప్పటి వరకు 60-40%లో ఉన్నటువంటి మద్యం దుకాణాల ప్రైవేట్ అండ్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఉందో అది టోటల్గా 100% ప్రైవేట్ వాళ్ళకే అప్పగించేటట్టు, తద్వారా రేటు కూడా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వాళ్ళు కడతారు. సప్లైకి సంబంధించినటువంటి ఏ లావాదేవీలు ఉంటాయో ప్రభుత్వానికి అవి మాత్రమే వాళ్ళు కడతారు. రేటు మాత్రం వాళ్ళు డిసైడ్ చేసుకుంటారని చెప్పేసి పాలసీ అయితే కొత్త పాలసీని అయితే వారు తీసుకురావడం జరిగింది. అయితే ఈ పాలసీని సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. దాన్ని అరవింద్ కేజ్రీవాల్ గారు ఏం చేశారంటే ఒక నిపుణుల కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీని అయితే ఫామ్ చేసి వాళ్ళకి పంపించారు. ఇది కొత్త పాలసీ అయితే ఉంది, దీన్ని మీరు ఒకసారి పరిశీలించి దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు చెప్పండి అని అయితే వారు చెప్పడం జరిగింది. అయితే ఎక్స్పర్ట్ కమిటీ 1 నెలలోనే దానికి సంబంధించినటువంటి నివేదికనైతే ప్రభుత్వానికి అప్పచెప్పింది. అయినా మరొకసారి దీనికి సంబంధించి మనం తెలుసుకుందామని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ ఏం చేసిందంటే 3 మంత్రులతో కూడినటువంటి మరొక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 కమిటీలో ఉన్నటువంటి 3 మంత్రుల్లో ఒకరు మనీష్ సిసోడియా, ఎవరైతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో వారు కూడా ఈ 3 మంత్రుల దానిలో ఉన్నారు. వారు కూడా దీనికి సంబంధించినటువంటి పాలసీకి సంబంధించినటువంటి ఈ విధానాన్ని ఇదంతా కూడా అధ్యయనం చేసి వారు కూడా 1 నెలలోనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని వీళ్ళు కూడా నివేదన ఇచ్చిన దాన్ని గవర్నర్కి పంపించారు ఆమోదం కోసం ఢిల్లీ ప్రభుత్వం. గవర్నర్ దీన్ని 4 నెలలు వారి దగ్గర ఉంచుకుని దీన్ని సమీక్షించి దీనికి సంబంధించి వారు కూడా ఢిల్లీ లిక్కర్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో దానికి, అలాగే ఎక్సైజ్ డ్యూటీ వాళ్ళకి కూడా చెప్పి ఈ పాలసీకి ఇమీడియట్గా అమల్లోకి తేవాల్సిందని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు కూడా దీనికి ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఇలా కొత్త మద్యం పాలసీ అయితే ఢిల్లీలో రావడం జరిగింది. అయితే అప్పుడే కొత్తగా ఒక సిఎస్ అయితే నరేష్ కుమార్ అనే ఆయన ఢిల్లీకి చీఫ్ సెక్రటరీగా రావడం జరిగింది. ఎప్పుడైతే చీఫ్ సెక్రటరీగా వచ్చినటువంటి నరేష్ కుమార్ గారు ఏంటి ప్రైవేటు వాళ్ళు దీన్ని నడపడం ఏంటి కొత్త పాలసీ అని వారు మరొకసారి ఆ పాలసీని స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసినప్పుడు వాళ్ళకి అందులో చాలా కొన్ని తప్పులు ఉన్నాయి, ఇందులో చాలా స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇందులో ఉన్నాయి అని వారు పరిశీలించి వారు మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ గారికి తిరిగి రాయడం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ గారు దాన్ని ఏం చేశారంటే మళ్ళీ వెనక్కి వచ్చింది కదా అని చెప్పేసి ఈడీకి సిఫార్సు చేశారు. ఎప్పుడైతే ఈడీకి సిఫార్సు చేశారో అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు దీన్ని ఈ పాలసీకి సంబంధించి ఏదో సంథింగ్ తేడాగా ఉందని చెప్పేసి పాలసీని అయితే రద్దు చేశారు. అయితే ఈ లోపల కొన్ని విషయాలు అయితే జరిగినాయి. అసలు ఇక్కడ స్కామ్ ఎక్కడ జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఎప్పుడైతే ఈ పాలసీ అమల్లో జరుగుతూ ఉందో 847 సుమారు 840 చిల్లర
మద్యం దుకాణాలను అయితే కవిత అండ్ గ్రూప్ సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ కొల్లగొట్టారు. అప్పటికే కొన్ని వేల కిందకు తీసుకురావడం, దానికి సంబంధించి అప్పుడే అధ్యయనం చేసినటువంటి సిఎస్ ఎవరైతే ఉన్నారో దీనివల్ల 145 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది అని చెప్పేసి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు అప్పట్లో. సో వీళ్ళు 847 దుకాణాలు వీళ్ళైతే కొల్లగొట్టారు కవిత అండ్ గ్రూపు. అయితే తద్వారా అప్పటికే గోవా ఎన్నికలు రావడంతో మీరు ఈ పాలసీని, మేము చెప్పినటువంటి పాలసీని మీరు ఏదైతే అమల్లో తీసుకొచ్చారో దానివల్ల మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పేసి మీ గోవా ఎన్నికల్లో ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు ఒక 100 కోట్లు అయితే ఆ ప్రభుత్వానికి కవిత వాళ్ళు ఇచ్చినట్లయితే ఈడీ ఆరోపణలు అయితే చేసింది అప్పట్లో. సో ఇదంతా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది అని అనేసరికి ఎప్పుడైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఈడీకి సిఫార్సు చేశారో అదే టైంలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కవిత ఎక్కడ కూడా మనకి రాలేదు. పాలసీ చేంజ్ చేశారన్న విషయం తప్ప కవిత వీళ్ళందరూ కూడా ఎక్కడ ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్న విషయాన్ని అయితే ఎక్కడ కూడా బయటికి తెలియదు. అప్పుడే ఒక బీజేపీ ఎమ్మెల్యే వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఒక బాంబు అయితే పేల్చడం జరిగింది. దీనిలో కవిత కీలక పాత్ర ఉంది, దీనికి సంబంధించి కూడా ఈడీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక బాంబు పేల్చడం జరిగింది. ఎప్పుడైతే బీజేపీ ఎంపీ దీనిలో కవితకి కూడా సంబంధం ఉంది, ఎవరు అయితే కేసీఆర్ గారు కూతురైనటువంటి కవిత వీరికి సంబంధం ఉందని బీజేపీ ఎంపీ ఎప్పుడైతే బాంబు పేల్చాడో అప్పుడు ఈడీ వారు కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఆవిడ దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ చేయడం, కొన్ని వివరాలు తెలుసుకోవడం, ఆప్ గవర్నమెంట్కి వీళ్ళకి ఉన్నటువంటి లింకులు ఏంటి, వీళ్ళకి ఎక్కడ మీటింగ్స్ జరిగినాయి, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక వివరాలను అయితే సేకరించారు. ఈ విధంగా కవితకు కూడా ఇందులో కవిత ఈజ్ ద మెయిన్ రోల్ అనే విషయాన్ని అయితే వాళ్ళు కనుగొనడం జరిగింది. అప్పట్లో దీనిలో పార్ట్నర్స్గా రామచంద్ర పిల్లై, కవితకు సంబంధించిన కొంతమంది, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాగంట్ల శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డి అయితే ఆయన అప్రూవర్గా మారాడు. ఆయన కూడా ఇందులో ఉన్నట్టు అప్పట్లో మనకి వచ్చింది. సో ఇవన్నీ కూడా కవిత ఎప్పుడైతే 100 కోట్లు ఆప్ గవర్నమెంట్కి ఇచ్చిందో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్, ఇలాగ స్కామ్ అయితే మెయిన్ స్కామ్ అయితే ఇక్కడ జరిగిందండి. ప్రభుత్వానికి 145 కోట్లు లాస్ అవ్వినట్టు దాని ద్వారా మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. అలాగే పాలసీలో తప్పులు ఉన్నాయని చెప్పేసి అయితే పాలసీ రావడం, పాలసీ క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం వల్ల దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒకటి ఇక్కడ ఇండియాలో మనకి ఏదైనా జరిగితే దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో రాజకీయ కోణం అయితే ఉండకుండా ఉండదు. దానికి సంబంధించిన ఎంక్వైరీలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు బలపడుతూ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ ఢిల్లీలో సెకండ్ టర్మ్ చేస్తుంది, పంజాబ్లో అధికారం వచ్చింది, గోవాలో మంచి ఓట్ షేర్ని అయితే వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ కన్నా కూడా మంచి ఓట్ షేర్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో వీళ్ళని కట్టడి చేస్తే కొంత వీళ్ళ కాళ్ళకి బంధం వేసినట్లు ఉంటుందని ఆలోచించారో ఏమో తెలియదు, కానీ కరెక్ట్ టైం అని చెప్పేసి ఇప్పుడైతే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కవితకైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళు తీసుకొచ్చిన పాలసీ ద్వారా వాళ్ళైతే లబ్ధి పొందారు, మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈడీ దగ్గర అయితే ప్రతిదీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఇదండి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి విషయం. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.